హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఎస్క్యూఎల్ రోడ్ మ్యాప్ గురించి అయితే తెలుసుకుందామండి. బిగినర్స్ ఎవరైతే ఎస్క్యూఎల్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఫ్రెషర్స్ ఎస్క్యూఎల్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఒకవేళ మీరు బిగినర్ అయితే అండ్ ఎస్క్యూఎల్ అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేస్తున్నట్లయితే బేసిక్స్ నుంచి అయితే స్టార్ట్ చేయండి. బిగినర్ లెవెల్లో మీరు అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటో వీటి గురించి ఇంట్రడక్షన్ అయితే కంప్లీట్ చేయండి. తర్వాత ఎస్క్యూఎల్ డేటా టైప్స్. సో ఎస్క్యూఎల్లో కూడా డేటా టైప్స్ ఉంటాయి, లైక్ ఇంటీజర్, వార్క్యార్, డేట్, వీటి గురించి అయితే నేర్చుకోండి. అండ్ డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత అందులో కొన్ని టేబుల్స్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుందండి. లైక్ టేబుల్స్ని ఎట్లా క్రియేట్ చేస్తారు అండ్ ఆ టేబుల్స్ని ఎట్లా మేనేజ్ చేస్తారు వాటి గురించి నేర్చుకోవాలి. క్రియేట్, ఆల్టర్, డ్రాప్ గురించి. అండ్ నెక్స్ట్ బేసిక్ క్వైరీస్, ఫిల్టరింగ్ అండ్ సార్టింగ్ గురించి, అగ్రిగేషన్ ఫంక్షన్స్ అండ్ గ్రూప్ బై హ్యావింగ్ క్లాసెస్ గురించి అయితే నేర్చుకోవాలి. బిగినర్ లెవెల్లో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా, ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు కన్సిస్టెన్సీగా నేర్చుకుంటే ఒక 7 to 10 డేస్లో కంప్లీట్ చేసేయచ్చండి. 7 to 10 డేస్లో మీకు ఈ బిగినర్ లెవెల్ ఈ కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా. అండ్ ఇంటర్మీడియట్ లెవెల్లో వచ్చేసరికి లైక్ ఎస్క్యూఎల్ ఇంకొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. జాయిన్స్ గురించి, ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ అవుటర్, వీటి గురించి నేర్చుకోవాలి. సబ్ క్వైరీస్ గురించి, నెస్టెడ్ క్వైరీస్ గురించి, యూనియన్, ఇంటర్సెక్షన్, యాక్సెప్ట్ అండ్ కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్, సిటీస్ గురించి నేర్చుకోవాలి. విండోస్ ఫంక్షన్స్ గురించి, వ్యూస్, మ్యాటరైజ్డ్ వ్యూస్, ట్రాన్సాక్షన్ అండ్ యాసిడ్ ప్రాపర్టీస్, ఏసీఐడి ప్రాపర్టీస్ గురించి అయితే నేర్చుకోవాలి. సో బేసిక్ లెవెల్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు, బిగినర్ లెవెల్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు, ఇంటర్మీడియట్ లెవెల్ కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత వీటిని ఇంప్లిమెంట్ చేస్తూ లైక్ ఈ కాన్సెప్ట్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాజెక్ట్స్ లాంటివి అయితే డెవలప్ చేయండి. అండ్ ప్రాక్టీస్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు టాపిక్స్ థియరీ పార్ట్ కవర్ చేస్తే మాత్రాన స్కిల్ అయితే ఇంప్రూవ్ అవ్వదు, ప్రాక్టీస్ చేస్తేనే స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. సో టాపిక్ నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్లో మనం స్టోర్డ్ ప్రొసీజర్ ఫంక్షన్స్ గురించి, ట్రిగర్స్, ఈవెంట్స్, ఇండెక్సింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్, క్వైరీ ఆప్టిమైజేషన్, ఎగ్జిక్యూషన్ ప్లాన్స్, వర్కింగ్ విత్ జేసన్ ఎక్స్ఎంఎల్ డేటా ఇన్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్లో మనకి జేసన్ ఎక్స్ఎంఎల్ డేటా మీద వర్క్ చేయాలి అండ్ వీటితో పాటు సిఎస్వి, ఎక్స్ఎల్ఎస్ఎస్ ఈ ఫైల్స్ మీద కూడా వర్క్ చేయొచ్చండి. అండ్ నెక్స్ట్ డైనమిక్ ఎస్క్యూఎల్ అండ్ ప్రిపేర్డ్ స్టేట్మెంట్స్ గురించి, పార్టీషనింగ్ అండ్ షేడింగ్ గురించి అయితే నేర్చుకోవాలి. ఇవన్నీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్కి వస్తాయండి. ఈ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ చేయడానికి మీకు నియర్లీ 15 to 20 డేస్ టైం అయితే పడుతుంది. డైలీ ఒక 2 hours ప్రిపేర్ అయితే 15 to 20 డేస్లో ఈ అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ వచ్చేసరికి డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సెక్యూరిటీ. సో డేటాబేస్ని లైక్ సెక్యూర్ ప్రొవైడ్ చేయాలి కదా. అండ్ డీబీఏ జాబ్ రోల్స్ కూడా ఉంటాయి, డేటాబేస్ అడ్మిన్ జాబ్ రోల్స్ కూడా ఉంటాయండి డీబీఏ. సో ఎలాంటి అంటే లైక్ యూజర్ రోల్స్, పర్మిషన్స్ ఇవ్వడం, డేటాబేస్కి పర్మిషన్ గ్రాంట్ చేయడం, రివోక్ చేయడం, బ్యాకప్, రిస్టోర్ స్ట్రాటజీస్, నార్మలైజేషన్, డీనార్మలైజేషన్, డేటాబేస్ డిజైన్. సో ఇట్లా హ్యాండ్లింగ్ కాంకరెన్సీస్ అండ్ డెడ్ లాక్స్, ఇవన్నీ కూడా మనకి ఈ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత రియల్ వరల్డ్ అప్లికేషన్స్ మీద, టూల్స్ మీద వర్క్ చేయాలండి. సో ఇక్కడ ఎస్క్యూఎల్ని పైథాన్తో కనెక్ట్ చేయడం, జాంగోకి కనెక్ట్ చేయడం అండ్ బిగ్ డేటా మీద వర్క్ చేయడం, లైక్ స్పార్క్ అండ్ హడూప్ ఫ్రేమ్వర్క్స్లో ఎస్క్యూఎల్ మీద ఎట్లా వర్క్ చేయాలి. అండ్ క్లౌడ్ డేటాబేసెస్ మీద, ఏడబ్ల్యూఎస్, ఆర్డిఎస్ కానీ, అజ్యూర్, గూగుల్, సో వీటి మీద క్లౌడ్ డేటాబేసెస్ మీద ఎట్లా వర్క్ చేయాలి. అండ్ ఎస్క్యూఎల్ అనేది డేటా ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్లో కూడా యూజ్ చేస్తారండి. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడ్వాన్స్డ్ ఎక్సెల్ కానీ, పవర్ బి కానీ, సో వీటిలో మీరు ఏదన్నా డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు, మీకు వచ్చిన డేటా అండ్ రిలేటెడ్గా రిపోర్ట్స్, డాష్ బోర్డ్ రిపోర్ట్స్ విజువల్గా ప్రజెంటేషన్ చేయాలనుకున్నప్పుడు కూడా మనకి ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ ఎస్క్యూఎల్ మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ బిగినర్ ఎవరైతే ఎస్క్యూఎల్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఓకేనా. సింపుల్గా ఉంటుంది, కాన్సెప్ట్స్ అన్ని కూడా ఆర్డర్ వైజ్ డిజైన్ చేశాను యాజ్ ఎ ఫ్రెషర్కి యూటిలైజ్ అయ్యే విధంగా. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నామండి, బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు కంప్లీట్గా తెలుగు లాంగ్వేజ్లో విత్ డౌట్ సపోర్ట్ అయితే మనం ఈ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఈ కోర్స్ అనేది April 4th నుండి స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ టైమింగ్స్ అనేవి Monday to Saturday మార్నింగ్ 7 AM to 9 AM, 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్. ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలంటే ఫస్ట్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. ఫ్రీ డెమో కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. కోర్స్ ఫీ అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. సో ఎవరైతే ఈ కోర్స్ ఎన్రోల్ అవుతున్నారో వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండి. సో మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఆర్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి నేర్చుకోవాలనుకుంటే, అది కూడా తెలుగు లాంగ్వేజ్లో, ఫస్ట్ ఫ్రీ డెమో కోసం నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.